యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము స్థలము లేకపోవుట అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. వారక్కడున్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ లోకానికి నైనా లోకరక్షకుడిగా వచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. మా పాప భారాన్ని భుజం మీద మోస్తూ తండ్రి నాయన ప్రభు నువ్వు ఎంతగానో తగ్గించుకున్నావు తండ్రి. స్తోత్రాలు నాయన. మా కొరకు నాయన ప్రభా నాయన స్థలం లేక నాయన నిన్ను ఒక పశువుల తొట్లో పరుండబెట్టి ఉన్నారు ప్రభా నాయన. అది నీ తగ్గింపుకు సాదృశ్యంగా ఉన్నది ప్రభా, నీకు వందనాలు నాయన. అలాంటి నాయన జీవితాన్ని మేము జీవించడానికి కృప చూపించండి నాయన. నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. ఈ లేఖనం ద్వారా మాతో ఏం మాట్లాడినై ఉన్నారో తండ్రి నాయన ప్రభా, అది మా హృదయాల్లో నాయన ప్రభా మమ్మల్ని సరిచేసేది ఉండడానికి కృప చూపించండి. అటు రీతిగా సహాయం దయచేయం నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ దినాన్ని ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారండి? స్థలము లేకపోవుట. అవును, మరి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఆయనకి స్థలం లేదంటండి. స్థలము లేక మరి ఆయన ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టినట్లుగా చూస్తూ ఉంటాం. అంటే ఒక పశువుల కోసం ఉపయోగించే ఒక తొట్టిని యేసుక్రీస్తు ప్రభువాన్ని పరుండబెట్టడానికి ఉపయోగించారండి. సత్రంలో స్థలం లేదంట. అసలు ఎందుకు మరి ఆయనకి స్థలం లేకపోయింది అని చూసినట్లయితే యోసేపు గారు మరియమ్మ గారు మరి సర్వలోకం ప్రజాసంఖ్య రాయవలన అంటే ఈ దినాల్లో మనం చూసినట్లయితే జనాభా లెక్కలు అంటే జనాభా లెక్కలు రాస్తారు కదండి. ఒక కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వారి పేర్లేంటి అని మరి ఆ పేర్లు వాళ్ళు నమోదు చేసుకుంటూ ఉంటారు. మరి కుటుంబంలో ఎవరైనా మరణించిన వారుంటే వారి పేరుంటే ఆ పేరుని తీసివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే మరి యోసేపు గారు మరియమ్మ గారు కూడా ఆ యొక్క సంఖ్యలో వాళ్ళ పేర్లు రాయించుకోవడానికి నజరేతు నుండి మరి బయలుదేరి మరి బెత్లెహేమ్ అనే గ్రామానికి రావడం అనేది జరిగిందండి. మరి అక్కడ వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటాకు వచ్చినప్పుడు వారి సత్రంలో ఉన్నప్పుడు ఆ యొక్క సత్రంలో మరి ఉండగా ఆమె యొక్క మరి బిడ్డను కనడానికి మరి నొప్పులు వస్తున్నప్పుడు మరి వారికి స్థలం లేకపోయిందంటండి. అక్కడ స్థలం లేక మరి ఆ యొక్క మరియమ్మ గారిని తీసుకుని యోసేపు గారు ప్రతి చోటికి వెళ్ళి అమ్మ కొంచెం స్థలం ఉందా అని మరి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఆయనకి స్థలం లేకుండా ఉన్నదంటండి. స్థలం లేకుండా ఉండడం చేత ఆయన్ని మరి ఒక పశువుల ఉంచే ప్రాంతం అంటే పశువుల నుంచే ప్రాంతంలో మరి ఆయన్ని ఆ పశువుల తొట్టెలో పరుండబెట్టడం అనేది జరిగింది. ఎంత మరి ఆయన తగ్గించుకున్నాడో చూడండి. మరి బంగారపు మరి ఉయ్యాలలో ఊగే ధన్యత కలిగిన రారాజయ్యుండి కూడా మరి మన కొరకు ఎంతగానో ఆయన తగ్గించుకుని ఆ యొక్క పశువుల తొట్టెలో పరుండబెట్టడం అనేది జరిగింది. అయితే అందుకనే కదా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, మరి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆయన పుట్టినప్పుడు ఆయనకి స్థలం లేకపోయిందండి. అలాంటి స్థలం లేకున్నా ఆయన మరి ఎంతగానో తగ్గించుకుని మన కొరకు మన పాపముల కొరకు ఈ లోకానికి రావడం అనేది జరిగింది. అందుకనే ఆయనకి మరి
పుట్టినప్పుడు స్థలం లేదు, పశువుల తొట్టెలో పరుండబెట్టారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప దేవుడండి. మనందరి కోసము స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నట్లుగా మనకు తెలియజేస్తున్నాను. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. మరి మీకు స్థలాలు సిద్ధపరిచి నేను ఏం చేస్తాను, మళ్ళీ వస్తాను, వచ్చి నేను ఏం చేస్తాను, నాతో కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్తానని మరి ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఆ పరలోకంలో మనకి స్థలాలని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన పుట్టినప్పుడు మరి కొంచెము స్థలం కూడా ఎవరు ఇచ్చినా మరి పరిస్థితి లేదండి. ఒక పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టడం అనేది జరిగింది. అలాంటి దేవుని కలిగినందుకు మనం సంతోషించి ఆనందించేవారు ఉండాలండి. ఈ లోకంలో మరి అందరికీ మరి స్థలాలు ఉన్నాయి కదండి. వాళ్ళకున్న స్థలంలోనే మరి ఇల్లు కట్టుకోలేకపోతే చిన్న పాకైనా వేసుకుని జీవించేవారు ఉన్నారు. మరి చాలామంది చెట్ల కింద గట్ట ఉన్నవారు ఏం చేస్తాను, మరి సత్రం అలాంటి ప్లేస్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి నివాసం చేస్తారు. మరి చెట్ల కింద తలవాల్చుకోవడానికి స్థలాలు ఉన్నవారు చాలామంది ఉంటారు. అయినా కూడా మరి అందరికీ లోకంలో స్థలం ఉన్నది, కానీ యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే స్థలం లేకపోయిందండి. స్థలం లేదు కాబట్టి ఆయన్ని ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టడం అనేది జరిగింది. మనము ఎంతగా మరి ఆయన్ని తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. ఏదో క్రిస్మస్ దినాల్లో ఈ వాక్యాలు చదువుకుని లేకపోతే చెప్పుకొని విడిచిపెట్టడం కాదు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం రక్షణలోనికి రావాల్సిన వారమై ఉన్నామండి. ఈ దినాన్న రక్షింపబడవలసిన వారమై ఉన్నాం. మరి ఆమె యొక్క ప్రసవ దినములు నిండిపోయినాయి. మరి నిండు చూలాలుగా ఉన్నది ఆమె. మరి ఆ సత్రంలో ఏం లేదండి, స్థలం లేకపోయింది. స్థలం లేకపోవడం చేత మరి ఆ యొక్క మరియమ్మ గారిని తీసుకుని యోసేపు గారు మరి అడుగుతూ వెళ్తుండగా ఎవ్వరు స్థలం ఇవ్వలేదండి. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక్క పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టడం అనేది జరిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఆ యొక్క పశువుల తొట్టె ఆయన తగ్గింపుకి సాదృశ్యంగా ఉన్నది కదండి. మరి ఎంతగానో మరి తండ్రి మాటకు విధేయత చూపించిన కుమారుడుగా ఆయన మనం చూస్తాం. ఎంతగానో ఆయన తగ్గించుకొని జీవించినట్ల ఆ జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన ద్వారా తగ్గింపు జీవితాన్ని మనం నేర్చుకునే వారు ఉండాలి. దేవుని కొరకు మనం తగ్గించుకునే వారు ఉండాలండి. ఎప్పుడు మనల్ని మనం హెచ్చించుకునే పరిస్థితులు మరి మనకు ఉండకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే తగ్గి జీవిస్తామో దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. అంచెలంచెలుగా హెచ్చించి మన ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించేవారు ఉండాలి. మనల్ని ఈరోజు అవమానించవచ్చు చాలామంది. ఈరోజు మనల్ని హేళనగా చూడవచ్చు. లేకపోతే ఈరోజు మరి ఒకానొక టైంలో మనల్ని ఎంతగానో మరి ప్రేమించి మనకి ఇబ్బందులు కలిగినప్పుడు, మనకి ఏమన్నా మరి శరీర సంబంధమైన బలహీనతలు కలిగినప్పుడు మరి పలకరించకుండా మనల్ని విడిచిపెట్టేవచ్చు. కానీ దేవుడు విడిచిపెట్టడండి. మనుషులు అవసరాన్ని బట్టి మనుషులు వాడుకుంటారు, కానీ దేవుడు అది కాదు. మరి సర్వాధికారి మన మరణాంతము వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. మన కష్టంలో, మన వ్యాధుల్లో, మన ఇబ్బందుల్లో ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టాడు. మరి కొంతమంది మనకున్న డబ్బుని బట్టో లేకపోతే దేన్ని బట్టో మనతో సహవాసాన్ని కలిగి ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. మన దగ్గర ఏమీ లేకపోయినా, మన దీనస్థితిలో ఉన్నా, మరి ఏ స్థితిలో ఉన్నా, పాపపు స్థితిలో ఉన్నా, మరి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనల్ని ప్రేమించే దేవుడండి ఆయన. అంతగా ప్రేమించాడు కాబట్టి అంతగా మనందరి కొరకు తగ్గించుకుని ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టడం అనేది జరిగింది. మరి ఆకాశ పక్షులకు స్థలాలు ఉన్నాయి, నాకు లేవని మరి దేవుని వాక్యం ద్వారా ఆయన మనకి తెలియజేసింది. నిజమే కదండి. ఆకాశ పక్షులు ఏం చేస్తాయి, ఒక చెట్టుని ఆ దినాన్న ఆయనకి సత్రంలో స్థలం లేకపోయిందండి. ఈ దినమైనా మన హృదయంలో ఆయనకి స్థలం ఇచ్చేవారుగా, మరి మన హృదయంలో ఆయనకి చోటిచ్చేవారు ఉండడానికి పరిశుద్ధాత్ముడు ఈ వాక్యము అనేక మంది జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన.
మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రం తండ్రి. నాయన ఆయనకి స్థలం లేదనే నాయన అంశం ద్వారా నాయన ఈ దినాన్ని మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, ఆకాశ పక్షులకి నాయన ప్రభా తలవాల్చుకోవడానికి నాయన ప్రభా స్థలం ఉంది. ఆయన అవి గూళ్ళు ఏర్పాటు చేసుకుని అందులో తలవాల్చుకుంటారు తండ్రి. కానీ ఈ లోకంలో మనుష్య కుమారుడు ఉన్న ఆయనకి నాయన స్థలం లేదని తండ్రి, ఆయన జన్మించినప్పుడు నాయన ఒక పశువుల తొట్టెలో ఆయన కొరండబెట్టి ఉన్నారు ప్రభా. ఆ రీతిగా కాకుండా తండ్రి, మా హృదయాల్లో తండ్రి, మా హృదయంలో ఆయనకు చోటిచ్చి నాయన ప్రభా నాయన మా హృదయంలో ఆయనకి స్థలం ఇచ్చేవారుగా జీవించడానికి కృప దయచేయమని ఒక చిన్న ప్రార్థన దేవుని సంతానం చేర్చుకోమని నజరేయుని నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.